నెక్స్ట్ కాదునప్పుడు మిడిల్ స్టాప్ కొంతమంది ఇస్తున్నారు, మిడిల్ స్టాప్ ఇస్తున్నాం. తర్వాత సో లెగ్ కరెక్ట్గా ప్యారలల్ నిలబడాలి. పొజిషన్ ట్యాప్ బ్యాక్ 1 2 అబ్జర్వ్ ద బౌలర్. పిచ్ ఇక్కడ కూడా చూసేసుకుని ఫస్ట్ ఏ లెగ్ మూవ్ అవ్వాలి, రైట్ లెగ్ మూవ్ అవ్వాలి, రైట్ లెగ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ లెగ్ ఎక్కడ ఉంది గట్టిగా కవర్స్ రా కోర్ కదరా కవర్స్ అలా పొజిషన్ చూడాలి. అబ్జర్వ్ బాల్ అలా కొద్దిగా మళ్ళా కవర్స్ మళ్ళీ కొద్దిగా కొద్దిగా లెక్క అనేది ముందుకు వెళ్ళాలి. తర్వాత కిందికి వస్తే ఇలాగా లేదు, బాల్ ఇక్కడ తగలాలి, ఆడితే తగలాలి. ఏమన్నామా బాల్ పిచ్చిస్తున్నామా, పొజిషన్ మన కాలు అనేది కరెక్ట్ ఉండాలి పొజిషన్. అర్థమైందా? నెక్స్ట్ ఏమనాలి, క్లిక్ ఆడినాం, ఎటు క్లిక్ ఆడినాం, బాల్ ఎటు పోతుంది, గల్లీ పోతుంది, ఏమిటి పోతుంది, గల్లీ పోతుంది. నెక్స్ట్ ఏం వెళ్తుంది, పొజిషన్ పొజిషన్ క్లిక్. నెక్స్ట్ స్టాండ్స్ ఫ్రంట్ ఫుట్ ఎలా వస్తామంటే ఇప్పుడు ఈ కాలు ముందుకు వెళ్ళి ఈ కాలు ఎలా, కొంతమంది ఈ కాలు పోయి ఇటైనా అవుతారా. స్టాండ్స్ ఇప్పుడు రైట్ కాల్ యూజ్ చేసి స్ట్రైట్ కాల్ కాదు పర్ఫెక్ట్గా ఉంటుంది. పొజిషన్ బాల్ చూడాలి, అబ్జర్వ్ చేయాలి వాళ్ళు. అర్థమైందా? ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్, ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆగిపోతే అక్కడ బాలు బాలు ఆగిపోతే అక్కడ. అర్థమైందా? బ్యాట్ క్యాడ్కి గ్యాప్ ఉండకూడదు, అందరికి అవుటే. అర్థమైందా? బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎవరైనా ఫాలో అయితే మిస్ లేకుండా నెక్స్ట్